న్యూస్ పేపర్ అప్డేట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. ఓయూలో విద్యార్థుల నిరసన. ఇక్కడ చూస్తే ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ చూస్తే ఇంకా పదవీ విరమణ వయస్సును పెంచుతూ వెళ్తుంటే నిరుద్యోగులు ఏం కావాలని ప్రశ్నించారు. వర్సిటీలో ఆచార్య పోస్టుల భర్తీకి వడపోత పరీక్ష. 2 విధానాలను సూచించిన నిపుణుల కమిటీ. అయితే దీంట్లో 74% పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు వడపోత అంటే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. బోధనా సిబ్బంది భర్తీకి గతంలో మాదిరిగా వర్సిటీల నియామకాలు చేపట్టేలా పాత విధానాన్ని అమలు చేయడం, దరఖాస్తుల వడపోతకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం అనే 2 మార్గాలను పరిశీలించాలని నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ఎటువంటి విధానం పాటించాలని సూచించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గత డిసెంబర్లో అంబేద్కర్ వర్సిటీ వీసీ గంటా చక్రపాణి చైర్మన్గా, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, ఓయూ వీసీ ఎం కుమార్తో కమిటీని నియమించింది. గ్రూప్ 1 పై మళ్ళీ సుప్రీంకు ఎస్ఎల్పి దాఖలు చేసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్. అంటే దీంట్లో ఏముంది అంటే రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూస్తే జీవో 29ని సవాల్ చేస్తూ వికలాంగుల కోటా రోస్టర్ను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది. ఈ తరుణంలో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి బాధ్యతల స్వీకరణ. ఇక్కడ చూస్తున్నాం కదా, బాధ్యతలు స్వీకరిస్తున్న పల్లె గంగారెడ్డి. చిత్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్. ఇది ఇక్కడ చూస్తే పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయంలో ఈ బోర్డుకు కొత్తగా కేటాయించిన కార్యాలయంలో ఆయన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ అప్డేట్ 5న అసెంబ్లీ సమావేశాలు. 5న క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనుంది. ఇలా రోజు అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.